ఇంత పెద్ద మియా దేడు పైసా దియా అన్నట్టు తెలంగాణలో అద్భుతమైన వైద్యం అందుతున్నదని మన ముఖ్యమంత్రి ఆయన కొడుకు గంటల కొద్ది చెప్తున్నారు మైకుల ముంగట ముచ్చట గాని అసలు కథ అలాగున్నది. ఆరోగ్యశ్రీ కారెట్ పట్టుకొని ప్రైవేట్ దవాఖానకు పోతే ఈ కారెట్ పని ఒడిసిపోయింది నడవదని చెప్తున్నారు. కారణం ఏంటంటే మీ కేసీఆర్ మాకు 1200 కోట్ల రూపాయల బాకీ ఉన్నాడు, ఆ పైకం కట్టుమని ఏడాది సంధి మొత్తుకుంటుంటే కడతలేడు, అందుకే మా పైకం మాకు వచ్చేదాకా మేము దవాఖానలో ట్రీట్మెంట్ చేయమని చేతుల మీదకి లేబట్టిరట ప్రైవేట్ దవాఖానలోళ్ళు. ఒక్క ఆరోగ్యశ్రీయే కాదు, తెలంగాణ సర్కార్ ఇచ్చిన ఏ ఆరోగ్య కారెట్ నడవదట ప్రైవేట్ దవాఖానల పొంటి, ఉద్యోగులది జర్నలిస్టులది ఏది కూడా నడవదట. మరి సభల పొంటి 1000 కోట్ల ముచ్చట చెప్తున్న కేసీఆర్ 1200 కోట్ల రూపాయలే కట్టలేకపోయిందా అంటే మీకు తెలుసో తెలియదో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకో నెల దాటితే సర్కార్ నౌకరులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అగో మనది మిగులు రాష్ట్రం అనే కదా అంటారా, మిగులు లేదు మింగుడు లేదు. తెలంగాణ రాష్ట్రం 2.5 లక్షల కోట్ల అప్పుల పాలైంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో బతుకున్న ఒక్కొక్కరి పేరు మీద అటు ఇటు 60,000 రూపాయల అప్పు జమ చేసి పెట్టిండు బంగారు తెలంగాణ జాతిపిత గారు. గలగల పైకం సప్పుడుతో సురువైన తెలంగాణ రాష్ట్రం బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర లెక్క తయారైంది. 1200 కోట్లు దేవుడెరుగు. అసలు ఇంకో 2 నెలలు కేసీఆర్ ఇట్లనే ఏలుబడి చేసినంటే గుడ్లేలా పెడుతుండేనట. మరి ఏమైనా మళ్ళన్నా ఇంత పైకం అడ్డగోలుగా అప్పులు ఏడంగా జమైనాయి అంటే ఏం లేదు. అసెంబ్లీలో అప్పుడు టీవీ భాగవతం పెట్టి చెప్పే కదా కేసీఆర్ రీడిజైనింగ్ అని, ప్రాజెక్టులు పాతయి కూలగొట్టి కొత్తవి కట్టే కథ. ఉన్న పైకం అంతా అటు ఉడుచుకుపోయింది. మీదికెళ్ళి రైతు బంధు అని అప్పు చేసిండు, మిషన్ కాకతీయ అని అప్పులు చేసిండు, మిషన్ భగీరథ అని అప్పులే చేసే, ఇట్లా మొత్తం అప్పుల పాలైంది తెలంగాణ. ఈ అప్పు ఎవడు కట్టాలంటే మళ్ళీ మనమే. ఉప్పు మిరపకాయ ధరలు పెంచి, గ్యాస్ నూనె ధరలు పెంచి, కరెంటు బిల్లులు పెంచి ఇట్లా మన తానికి వెళ్ళి మళ్ళీ వసూలు చేస్తారన్నట్టు. మరి ఆరోగ్యశ్రీ సంగతి ఏందంటారా, దాని కథ గంతే. రోగం వచ్చినోడు బతికితే బతుకుతాడు, సస్తే చేస్తాడు గంతే.